శ్రీనివాసుడిగా ఇచ్చేసి ఇక్కడ మా అద్దంకి శ్రీనివాస్ అంతర్జాతీయమైనటువంటి ఖ్యాతి పొంది అవార్డులు పొంది ఇప్పటికీ చిన్న వయసులోనే మన తెలుగు సాహిత్యానికి ఆర్ష సంప్రదాయానికి ధర్మానికి ఒక ఆశా కిరణం అవునంటే మా అద్దంకి శ్రీనివాస్. బహుముఖీనంగా ఆయన అందిస్తున్నటువంటి సాహిత్యం కానీ మన సనాతన ధర్మ విశేషాలు కానీ దేశవ్యాప్తం కాదు ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి. ఆయనకి వ్యాస సమ్మానం వచ్చింది, తర్వాత రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి, ఇంకా ఎంతో చేయాలి. ఒక అసాధారణ పరిస్థితిలో ఆయనలో ఉండే విశేషం చెప్తున్న ఒక అసాధారణ పరిస్థితిలో ఈ శేష వికాసము అనేటువంటి వ్రాత ప్రతిని ఇలా ఒక్కసారి చూసి స్కాన్ చేసి ఒక్క క్షణంలో మొత్తం దాని సారాన్ని ఒడిసిపట్టి పడగ విప్పిన పరిశోధన అనే పేరుతో వారి అభిప్రాయాన్ని అందించారు. నాకు నిజంగా జీవితంలో ఇలాంటి వ్యక్తి తాగలేదు. ఏం చేతనంటే ప్రతిభ అనేటువంటిది అనేక రకాలు. ఆయన తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి అనేకమైనటువంటి పద్యాలకి వర్ణన రత్నాకరణకి 36 సంపుటాలు వ్యాఖ్యానం రాశారు. ఇప్పటికే 70 కావ్యాలు గ్రంథాలు పైన రాశారు. ఆయన రూపం మధురం, ఆయన మాట మధురం, ఆయన యొక్క విమర్శ మధురం, ఆయన యొక్క మనసు మధురం, ఆయన యొక్క ప్రవచనం మధురాతి మధురం. అటువంటి శ్రీనివాస్ గారిని ప్రవచించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రబళనలిన నిష్ఠం క్షీరగౌరం కరాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం. సభా సరస్వతికి నమస్కారం. ముఖ్యంగా సరిగ్గా తేనేటి విందు జరిగే సమయానికి నాకు మైకి ఇచ్చిన సభాధ్యక్షులు రాజగోపాలాచార్య స్వామి వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఎందుకంటే హాయిగా వింటారు. ఒక సభ దిగ్విజయం దిశగా దూసుకుపోతోంది అని చెప్పాలి అంటే రథానికి సారథి ఎంత ముఖ్యమో, అద్భుతమైన సారథి ఉంటే ఆ రథాన్ని ఎంత వేగంగా ఒడుపుగా, నిజం చెప్పాలంటే శ్రీకృష్ణ పరమాత్మల కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథిగా ఎలా దొరికాడో ఈ సభకి రాజగోపాలుడు సభాధ్యక్షుడు కావడం ఈ సభని సవ్యంగా ఎలా తీసుకువెళ్ళాలో అలా తీసుకువెళ్తున్నారు. ఇక మా శేషాచార్య స్వామి వారిని చూసిన తర్వాత, ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత నాకు అనిపించింది ఒకే ఒక్క మాట, ఇప్పుడు కదా మీరు 1,000,000కి పడగలెత్తారు అని. తనలో ఉన్న తృష్ణ సమాజానికి ఏదో చెయ్యాలి, అలా చెయ్యాలి అంటే దానికి ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఒక అందమైన ఆకృతి ఇస్తే ఈనాటి సభ అని ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లేదు. ఒక్కసారి గురువు గారి మాట అలా వచ్చిందో రాలేదో చిత్తజల్లు శ్రీనివాస్ గారు మంచి జల్లులు కురిపించారు, ఆత్మీయమైన స్పర్శతో. ఇది ఒక కుటుంబం సంగీతానికి సాహిత్యానికి ఎంతో భక్తితో నైవేద్యంలాగా సమర్పిస్తున్న ఒక అర్చనలాగా సాగడం అనేది అందరికీ ఆదర్శవంతమైన కార్యక్రమం. సంప్రదాయంలో ఏం చెప్తారంటే అందరూ సర్వే కశ్యప దాయాదాహ అని, అందరూ కశ్యప ప్రజాపతికి సంతానమే.
ఈనాడు ఇలాంటి శేష వికాసం లాంటి గ్రంథాన్ని చదివిన తరువాత మనలో ఏమొస్తుంది అంటే విశ్వజనీనత ఈ రోజు అది కొరవైంది. చెట్లు చేమలు పాములు మనకి శత్రువులు కావు, అవి కూడా మనకి సోదరులే. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ జీవాలన్నీ మనకి సోదరులే అవుతారంటారు. అందువలన సర్పం మనకి ఏదో ఒక సంబంధంతో ఒక అన్నో తమ్ముడో ఏదో అవుతుంది. ఇలాంటి భావన ఉన్నప్పుడు ప్రకృతిని ధ్వంసం చేయడం అనేది జరగదు. మరి ఇలాంటి సంస్కారం రావాలి అంటే ఉత్తమమైన వంశంలో జన్మించినప్పుడే వస్తుంది. ఇక్కడ ఉన్నారు సభాధ్యక్షులుగా రాజగోపాలాచార్య స్వామి గారు. వారిని చూసి నేను ఎప్పుడు ఈయన పెరియాళ్ళవారు అంటూ ఉంటాను. పెరియాళ్ళవారు అంటే పాపం శాంతం మూర్తీభవించినట్లుగా ఉంటుంది. శేషాచార్యుల వారిని చూస్తే పెరియాళ్ళవారు అనాలనిపిస్తుంది. వారు ఇంకా ఈ సాధుత్వం ఇంకా పెరిగిపోయి అసలు మనుషులు ఇంత శాంతంగా ఎలా ఉంటారా? మళ్ళీ శాంతాకారం భుజగ శయనం అన్నారు. ఏమంటే భుజగ శయనం, సర్పం మీద పడుకున్న వాడికి శాంతాకారం ఎలా ఉంటుంది అసలు? అవునా? భయంగా ఉండదా? బహువన పాదపాబ్ధి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదార్చి దుస్సహతరమూర్తికి జలధిశాయి పాయక శయ్యైన అయ్యధిపతి. విష్ణుమూర్తికి జలధిశాయి అని ముందే వేసేసాడు అన్నయ్య గారు. సర్పం లేకుండా ఆయన ఎక్కడ పడుకుంటారండి? ఆదిశేషుడు లేకుండా జలధిశాయి అంటే విష్ణుమూర్తి శేషకల్పం మీదనే క్షీరసాగరం మీద పయనిస్తూ ఉంటాడు. అలాంటి విష్ణుమూర్తి అంశే శేషుడు కూడా, మళ్ళీ ఎవరో కాదు. అందుకే విష్ణు పురాణంలో చెప్తారు. విష్ణు పురాణంలో మీరు పాతాళానికి వెళ్ళినట్లయితే అక్కడ సహస్రమైన ఫణాలతో అనంత రూపంలో భగవంతుడే సాక్షాత్కరిస్తూ ఉంటాడు. ఈ అనంతుడు అనే పేరు కలిగిన సర్పం పరమాత్మకి ఏ సేవ చేయాలో అన్ని సేవలు ఆయన చేస్తూ ఉంటారు. ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈనాటి కార్యక్రమం అంతా సర్పాల చుట్టూ తిరుగుతోందండి. అంటే మన చుట్టూ సర్పాలు తిరుగుతున్నాయని భయపడిపోయింది. మీరు బాగా గమనించినట్లయితే అద్భుతంగా నృత్యం చేశారు పిల్లలు. అందులో కూడా సర్పానికి సంబంధించిన ఒక పాట పెట్టారు, పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్యా అని. అంటే ఆధునికంగా దోమతెర కూడా సర్పమే అని పెట్టేశారు అన్నమయ్య గారు. ఎందుకంటే ఆదిశేషుడే అన్ని సేవలు చేస్తూ ఉంటాడు. ఆయనే కల్పము, బయటికి వెళ్ళాలంటే పాదుకలు అవుతాడు, కూర్చోవాలంటే ఆయనే ఉన్నతమైన ఆసనం అవుతాడు, దిండు అవుతాడు, అన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పన్నగపు దోమతెర కూడా ఆయన అయ్యాడు. అలాగే ఇప్పుడు కృష్ణవేణి గారు అద్భుతమైన ఒక పాట పాడారు. అది కూడా అదిగో అల్లదిగో 10,000 శేషుల పడగలమయము అని. సర్పాలు మన జీవితంలో ఒక భాగం. జీవితంలో ఏమిటి, మన శరీరంలో ఒక భాగం అని నిరూపించారు శేషాచార్యులు గారు. ఎందుకంటే కుండలిని శక్తి అంటాం కదా, అది సర్పానికి సంకేతం. అంతకుముందు కళలు కన్నారు, స్వప్నావళి. కళల నుంచి కొంచెం ముందుకు వెళ్ళి శుద్ధిలోకి సుషుప్తిలోకి వెళ్ళి కుండలిని శక్తిని మేల్కొలిపితే ఇదిగో ఈ శేష వికాసం అనే ఒక గ్రంథం. సర్పానికి సంబంధించిన ఎన్ని విషయాలండి. చాలా సందర్భాలలో నాకు కొన్ని సందేహాలు ఉండేవి. మహామహా కవులు బ్రహ్మాండంగా రాస్తున్నారు కదా, వీటికి సమాధానాలు ఏమిటి? లక్ష్మణస్వామి రాముడు వెనకాల వెళ్తున్నప్పుడు సుమిత్ర చెప్తుంది, ప్రమాదం ఆకాశి, జాగ్రత్త నాయన, నీకు చెవులు పనిచేస్తే కళ్ళు పనిచేయవు. రాముడి వెనకాల నువ్వు వెళ్తున్నప్పుడు ఆయన సామజ వరగమనుడు కదా, ఎంత అద్భుతంగా నడుస్తాడు ఆయన. ఒక్కొక్కసారి సింహంలా నడుస్తాడు, భుజగంలా సర్పంలాగా నడుస్తాడు, వృషభ గతులు, ఇలా రకరకాల గతులు చెప్పాడు.
అంత అందంగా శ్రీరామచంద్రమూర్తి నడుస్తున్నప్పుడు ఆ సౌందర్యాన్ని చూస్తూ నువ్వు ముగ్ధుడు అయిపోతావేమో, రాముణ్ణి రక్షించే బాధ్యత మర్చిపోతావేమో, జాగ్రత్త. ఎందుకని నీకు కళ్ళు పనిచేస్తే చెవులు పనిచేయవు, చెవులు పనిచేస్తే కళ్ళు పనిచేయవు అంటుంది సుమిత్రుడు. వాల్మీకి మహర్షి ఏమిటయ్యా ఇలా అన్నాడు అంటే, ఈ శేష వికాసం చదివిన తర్వాత దానికి సమాధానం మనకి దొరికింది. ఎందుకంటే ఈ క్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు మాకు ప్రసన్నుడయ్యడు. అసలు నన్నయ్య గారండి సర్పాలని భయపడకుండా దైవంగా ఎంత అద్భుతంగా ఆవిష్కరించాలో అలా ఆవిష్కరించారు. అక్కడ నన్నయ్య గారు, ఇక్కడేమో రాజగోపాలుని అన్నయ్య గారు ఈ శేష వికాసాన్ని అంత అందంగా చెప్పారు. ఎందుకంటే నన్నయ్య అంటేనే అందగాడని అర్థం. నన్న అంటే అందమైన, మంచి. తమిళంలో అంటూ ఉంటారు కదా నల్ల. అలాగే వీరు కూడా తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యంలో ఉరగదష్టుని మేని ఏదో నెత్తురు నువ్వోలే అని నిగమశర్మోపాఖ్యానంలో తాతలు తండ్రుల నుంచి సంపాదించిన ఆస్తి అంతా వాడు ఖర్చు చేసేస్తున్నాడు. ఎలాగయ్యా అంటే, పాము కాటు వేసినప్పుడు నెత్తురు కారిపోతుంది ఇలా. అంటే కొన్ని సర్పాలు కాటు వేస్తే దాన్ని సైన్స్లో కొయాగ్యులేషన్ అంటారు. రక్తం అలా కారిపోతూ ఉంటుందంటే ఇంకా మనం ఏం చేయలేం మరణించేంత వరకు. పాము విషంలో ఇలాంటి రక్తం గడ్డకట్టకుండా చూసే లక్షణం ఉంది అనే ఒక శాస్త్రీయమైన అంశాన్ని మనం ఈ శేష వికాసం అనే గ్రంథంలో చూడవచ్చు. అలాగే సర్పాలకు జాతులు ఉంటాయి, వర్ణ వ్యవస్థ కూడా ఉంది. వర్ణ వ్యవస్థ మనకే కాదు, సర్పాలకు కూడా వర్ణ వ్యవస్థ ఉంది అని వారు చేసినటువంటి ఒక పరిశోధన. అందులో ఆదిశేషుడు అన్నాం మనం. ఆదిశేషుడు స్వామికి అనేకమైన కైంకర్యాలను చేస్తూ సేవలు చేస్తూ తల్పంగా ఉంటాడు. దీన్ని ఒక కవి చాలా అందంగా చెప్పాడు. ఆయన ఎవరు? నునుగాట్పు దుదినించిన ఎట్టి చల్లని పాంపుపై లీల పవ్వళించి. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఆయన చాలా సుఖంగా విష్ణుమూర్తి పడుకోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, మనం పడుకునే పరుపులు డన్లప్పు ఏదో స్లీప్ వెల్ ఇలాంటివి ఏమో ఉంటుంది. అలాంటివి కాదండి. నునుగాట్పు దూదిరించిన ఎట్టి చల్లని పాన్పు. ఆదిశేషుడు పొట్టలో గాలి ఉంటుంది అంటే వాయు భుక్. సర్పాలు వాయువుని తిని బతకగలుగుతాయి, ఇంకేమి తినవు. ఇప్పుడు 4 రకాలైనటువంటి వర్ణాలు ఈ సర్పాలకు చెప్పి, అందులో ఉత్తమమైన ఆదిశేషుడు లాంటి సర్పాలు గాలి మాత్రమే భోంచేస్తాయి అన్నదానికి సమాధానం, ఆ కవి గారు చెప్పిన దానికి సమాధానం మనకి ఈ గ్రంథంలో దొరుకుతుంది. అందుకే శేషివి నీవు అయ్యా, శేషివి నీవు నీ ప్రథమ శేషుడుగా ఉన్న ఆదిశేషుడన్ భూషిత నాముడయ్యే అలా భోగి కులాగ్రణి. శేషివి నీవు నీ ప్రథమ శేషుడుగా ఉన్న ఆదిశేషుడన్ భూషిత నాముడయ్యే అలా భోగి కులాగ్రణి. నీ విభూతి నిశేషముగా వచింపను విశేషముగా నిరువేయినాల్కలం భాషణ చేసి తా మిగిలే పావన శేషుడనంగ శ్రీపతి. అసలు శేష శబ్దానికి కూడినవాడు. ఎవరితో కూడినవాడు? శేషితో కూడి ఉండేవాడు అని అర్థం. ఎప్పుడూ ఉండేవాడు, వెన్నంటి ఉండేవాడు. ఏ అవసరమైనా మొట్టమొదట ఎవరిని పిలవాలి, పిలవక్కర్లా అక్కడే ఉంటాడు. ఆయనకి ఆదిశేషుడు. మనమందరం కూడా శేషుడమే. మనం ఎక్కడ కొన్ని కోట్ల సంఖ్యలో వెనకాల ఎక్కడో ఉన్న శేషుడు మనం. భగవంతుడు శేషి, జీవులన్నీ శేషము. శేష శేషి సంబంధము అని చెప్తారు. అందువల్ల మొట్టమొదటి శేషుడు ఆదిశేషుడు మనందరికీ ఎందుకు ఆదర్శం అంటే, ఆయనలాగా భగవంతుడికి బాగా దగ్గరగా మనం ఉండాలి.
ఇలాంటి గ్రంథాలను చదవడం వల్ల శేష తత్వం మనకి తెలిసి శేషి తత్వాన్ని అర్థం చేసుకుని ఈ శేషుడిని ఆ శేషిలో శేషం చెయ్యాలి అనే ఒక మార్గాన్ని చూపిస్తుంది. జీవన పరమార్థం అదే కదా మనకి. అందుకే ఆ శేషి వైభవాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు ఆదిశేషుడు. ఎందుకంటే ఆదిశేషుడు అంటే జ్ఞానస్వరూపుడు. పతంజలి మహర్షి ఆయనే, భగవద్ రామానుజులు, తర్వాత వరవరమునులు ఆదిశేష అంశతో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు, మనకి జ్ఞానాన్ని పంచారు. అలాంటి ఆదిశేషుడే ఆ శేషి వైభవాన్ని పొగడాలి అని కూర్చొని పొగడలేక ఎంతో కొంత పొగిడి చివరికి ఆయన పావన శేషుడైపోయాడు. ఎందుకని? శేషి గురించి చెప్తున్నాడు కాబట్టి. ఏదో నా మీద అభిమానంతో మా రాజగోపాలాచార్య స్వామి, శేషాచార్య స్వామి ఈ గ్రంథ సమీక్ష నన్ను చేయమన్నారు. కానీ ఈ గ్రంథ సమీక్ష చెయ్యాలి అంటే నాకు ఒక యోగ్యత కావాలి, ఒక అయోగ్యత కూడా కావాలి. ఒక యోగ్యత ఉండాలి, ఒక అయోగ్యత ఉండాలి. ఏమిటయ్యా అంటే భగవంతుడు 1000 భుజాలు కలిగిన వాడు కాబట్టి, అలాగే 1000 తలలు కలిగిన వాడు కాబట్టి, అలా 1000 నోళ్ళు కనుక ఇస్తే ఈ వైభవం గురించి చెప్పవచ్చు అనుకుంటాం కదా. అలా 1000 నోళ్ళు ఇస్తే ఒక మాట చెప్పాలి. ఏమని? 1000 నోళ్ళు ఇచ్చినా ఈ శేష వైభవం గురించి చెప్పడం నా వల్ల కాదు అనే విశేషాన్ని చెప్పడానికి ఆ 1000 నోళ్ళు ఒప్పుతుంది. ఎందుకంటే అది అనంతమైన తత్వం. సిరినొక్కప్పుడు కన్మొరంగి హరిదంజేరన్ ప్రహర్షించు నుర్వరకున్ వంచన గూడగాగల్గు భాస్వచ్చంద్రశాలా పరంపరలయ్యన్ పరపైన యవ్వని ఫణాపంతుల్ భజింతుల్ నిరంతరము దాంతుని అయ్యనంతుని అతీత బ్రహ్మ కల్పాంతుని. ఆదిశేషుడు నిత్య చైతన్య స్వరూపుడు అని రాయల వారి వక్కన శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకనక లక్ష్మీదేవికి తెలియకుండా భూదేవితో క్రీడిద్దామని పరమాత్మ అనుకుంటే సిరినొక్కప్పుడు కన్మొరంగి హరి తంజేరం ప్రహర్షించు నొరువరకు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎవరికి తెలియకుండా తన పడగలనే చంద్రశాలలు కింద తయారు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఆదిశేషుడు పడగలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయా, ఒకదాని పైన ఒకటి ఉంటాయా అని పెద్ద సందేహం. ఎందుకంటే రాయల వారు చంద్రశాలలు అన్నారంటే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ కదా. చంద్రశాలలు అంటే ఒకదాని మీద ఒకటి ఉండాలి. మరి చూడండి, ఇక్కడ శేష వికాసానికి ఆదిశేషుడు పడగలు ఎలా ఉన్నాయి? పక్కన ఉన్నాయి. మరి పక్క పక్కన ఉంటాయా, ఒకదాని మీద ఒకటి ఉంటాయా అంటే 1000 పడగలండి. 1000 పడగలు నిత్య చైతన్యంతో కదులుతూ ఉంటే కొన్ని పైకి కొన్ని కిందకి అలా ఉంటాయి. అలా ఇప్పుడు చూడండి, మన ఛాయాచిత్ర గ్రాహకులు బ్రహ్మాండంగా ఫోటోలు తీస్తున్నారే, అలా ఒక ఫోటో తీస్తే కొన్ని పడగలు కదులుతున్నప్పుడు అది చంద్రశాల లాగా ఉందన్నమాట, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లాగా. అలా సాహిత్యంలో అనంతుడికి సంబంధించిన అనేక అంశాలు ఈ గ్రంథంలో పొందుతుంది. మహాభారతం, అందులో సర్పయాగం గురించి, ముఖ్యంగా ఉదంకోపాఖ్యానంలో అందులో ఉన్న రహస్యాలని, భారతం, భాగవతం, రామాయణం కేవలం ఈ గ్రంథాలే కాకుండా చారిత్రకంగా సర్పాలకు సంబంధించిన అనేకమైన విషయాలు, వైద్యపరంగా అనేకమైన విషయాలు. పాములకు ఒకే ఊపిరితిత్తు ఉంటుంది, ఒకటే ఊపిరితిత్తు. తరువాత దానికి చెవులు ఉండవు. శరీరంలోనే కొన్ని చర్మం ద్వారా దూరం నుంచి ఆ శబ్దాన్ని భూమి ద్వారా గ్రహిస్తూ ఉంటుందన్న. ఇలా వైజ్ఞానికమైన అంశాలే కాకుండా మన నమ్మకాలు, జానపదులు సర్పాలు కాటు వేసినప్పుడు వైద్యాలు చేయడం, మన సంప్రదాయంలో ప్రాచుర్యంగా ఉన్న అనేకమైన విషయాలు. నిజానికి ఒక్కసారి ఈ పుస్తకాన్ని మీరు మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా చదవకుండా విడిచిపెట్టలేదు. అలాగే చమత్కారాలు కూడా ఉన్నాయండి. అంటే చెప్పే పద్ధతి అది కావాలి కదా ముఖ్యం. బ్రహ్మాండమైన విద్యని
లోకానికి పంచవచ్చు, కానీ దాన్ని ఏం చేయాలి? అందంగా చెప్పడం అన్నమాట. అంటే మనిషిని చూడగానే అవే కంగారు పడతాయి, అంతే కదా. పాపం తెలియదు కదా అవి ఎందుకు కంగారు పడతాయి, వాటికి ఉన్న భయం ఏమిటి. వీటన్నిటినీ చమత్కారాలతో చెప్పడం అనేది చాలా నైపుణ్యంగా చెప్పారు. అందుకే ఈ పుస్తకం అంతా చూస్తే ఆయన పరిశోధన చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు చూశారు. అలాగే ఒక చిన్న అంశాన్ని తీసుకొని విస్తృతంగా, అందుకే పడగవిప్పిన పరిశోధన. ఇలాంటి పరిశోధనలు చేయాలంటే పెద్దల అనుగ్రహం, ముఖ్యంగా వీరికి తండ్రి గురువు ఇద్దరే కావడం వాళ్ళు చేసుకున్నటువంటి ఒక సుకృతం. శ్రీనివాసాచార్య స్వామి వారు మహాభారతంలో వైజ్ఞానికత, విజ్ఞానాంశాలన్నింటినీ తీసుకుని వచ్చి అందమైన ఒక గొప్ప గ్రంథాన్ని రాశారు. అదే మార్గంలో రాజగోపాలాచార్య స్వామి వారు ఆది పర్వానికి రాస్తే వీరు సభాపర్వం రాసి దాన్ని కొనసాగించారు. ఆ కొనని ఇంకా సాగిస్తారు. వీరిది విలక్షణమైన మార్గం. అంటే ఒక శాస్త్రాంశాన్ని తీసుకుని దానికి వేద పురాణ ఉపనిషత్తులు, ఇతిహాసాల నుంచి, అలాగే వివిధ రకాలైన శాస్త్రాల నుంచి చెప్పడం. ఇలాంటి గ్రంథాలను ఈనాడు మనమందరం కూడా ప్రచారం చేయవలసిన బాధ్యత ఉంది. పిల్లలకి చదివించండి, ఒక తార్కికత వస్తుంది. ఏది, ఎందుకు, ఎలా, ఇలా ప్రశ్నలోంచి మొదలుపెట్టి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం ఈ గ్రంథంలో ఒక విలక్షణమైన పద్ధతి. ముందు ఒక ప్రశ్నతో మొదలుపెట్టి ఆ ప్రశ్నకి సమాధానమే ఈ గ్రంథము అని చెప్తారు. నిజానికి ఇదే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి. వేదాంత దేశకులు అంటారు, నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తిశైలాగ్రే వస్తు పితృపైతామహం ధనం. మాకుందండి ఒకటి, హస్తిగిరి మీద ఉన్న వరదరాజస్వామి, అత్తివరదన్ అంటారు చూసారా, ఆయనే మాకు పితృపైతామహం ధనం అంటారు. అదే బ్రహ్మజ్ఞానము. ఆ జ్ఞానం వీరికి శ్రీనివాసుడి కరుణ వల్ల వచ్చింది. ఎందుకని అంటే వీళ్ళ వంశం తిరుమల వంశం అంటారు. అసలు తిరుమల అనే కొండ ఎలా ఏర్పడింది అంటే, ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ, పైనుంచి శ్రీనివాసుడి దయ అనే వర్షం కురిసిందట. ఏం వర్షం అండి? చెరుకు రసం వానగా కురిసిందట. ఇక్షుసార స్రవంత్యైవ, చెరుకు రసమే పైనుంచి భూమి మీద పడేసరికి, మరి భూమి ఒక కొలిమి కదా, అగ్నిగర్భ, వేడిగా ఉంటుంది. మరి చెరుకు రసాన్ని తెచ్చి పొయ్యి మీద పెడితే ఏమవుతుందండి? అది మరిగి 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 బెల్లం ముద్దలవుతుంది. అలా 7 బెల్లం ముద్దలైతే అదే తిరుమల అన్నారు. మరి అలాంటి మాధుర్యం పేరులోనే కాదు, హృదయంలో కూడా చూపించగలిగినటువంటి వంశం. ఆ వంశంలో ఆణిముత్యాలలాగా ప్రకాశించే రాజగోపాలాచార్య స్వామి, శేషాచార్య స్వామి, ఇలాంటి విశేషమైన కృషి ఇంకా ఇంకా చేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ శేష వికాసాన్ని ఇంకా విస్తృతంగా ద్రావిడ ప్రబంధాల నుంచి కూడా ఉదాహరణల్ని తరువాత ఇంకొక సంపుటం కింద వారు చేస్తే అద్భుతంగా ఉంటుందని. ఎందుకంటే ద్రావిడ సంప్రదాయంలో ఆళ్వారులు, ఆచార్యులు సర్పానికి సంబంధించిన విశేషాలు ఎన్నో చెప్పారు. అరవరసు అంటారు వరవరములు. ఒకసారి ఆళ్వారు తిరునగరిలో దుండగులు మఠానికి నిప్పు పెడితే అందరూ భయపడి పారిపోతూ ఉంటే లోపల ఉన్న వరవరములు ఆయన సర్ప రూపంలో బయటకు వచ్చారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా సరే ఎదుర్కొని విజయాన్ని సాధించడం సర్ప ఆరాధన వల్ల జరుగుతుంది అని మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని చదివితే మీకేమిటయా ప్రయోజనం అంటారుగా, ప్రయోజనం అనుదృష్ట్యంగా
ప్రయోజనం లేకుండా మనం ఏం పని? మీరు ఈ గ్రంథాన్ని దగ్గర పెట్టుకోండి, మీ ఇంట్లో ఉంచండి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కోగలిగిన తెలివితేటలు మీకు వస్తాయి. భయం అనేది ఉండదు. సర్ప ఆరాధన వల్ల భయం ఉండదు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. హారతి ఇచ్చేసాడు, ఫోటో తీసుకున్నాను. అలాగే గురువు కటాక్షం కూడా ఉంటుంది. ఇలాంటి మంచి గ్రంథాన్ని పవిత్రమైన హస్తాలతో ఆవిష్కరించారు. జ్ఞానాంజన శలాక భారత భారతీ విభవ పతాక అని చెప్పదగినటువంటి మహానుభావులు శలాక రఘునాథ్ శర్మ గారు. నిజానికి ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకి వివిధ రంగాలలో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా వస్తూ ఉంటారు. వచ్చినా మేము ఉన్నాం అని ఫోటో దిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమిటో మా అదృష్టం. సుధాకర్ గారు కానీ, ప్రశాంత్ గారు కానీ ప్రశాంతంగా కూర్చోవడం. చూడండి, ఇది కూడా ప్రశాంత్ నగర్ అన్నారు, వనస్థలీపురం అన్నారు. వనస్థలీపురం అంటే క్షీరసాగరమే. వనస్థలి అంటే నీటితో, సముద్రంతో ఏర్పడిన ఒక దివ్యమైన ప్రాంతం అనుకుంటే అదే. ఎక్కడైతే స్వామి ఉంటాడో ఆయనేమో భుజంగారెడ్డి. అలాగే ఇది వనస్థలీపురం అంటే పరమాత్మ కొలువు ఉండే స్థలం. అందులో ప్రశాంత్ నగర్. ఆ ప్రశాంత్ నగర్లో ఉన్నది శేషాచార్యులు. వారు రాసింది శేష వికాసం. ఏమిటి ఇదంతా? ఇందాక మా రాజగోపాలాచార్య స్వామి చెప్పినట్లుగా ఏదో ఒక దివ్యమైన ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ ఇంకా ఇంకా జరిగి ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమాలు ఇతోధికంగా సాగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభం. అద్దంకి శ్రీనివాస్ గారి యొక్క ప్రవచన అమృత ధార ఎలా ఉందో మీరు ఆస్వాదించి ఉన్నారు. నేను వేరే చెప్పాల్సిన పని లేదు. వారు మొత్తం సమగ్రంగా ఆ గ్రంథాన్ని వారు పరిశీలించారు. అందులో ఉండే విశేషాలని మన ముందు ఆవిష్కరించారు.